ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి నవంబర్ 18వ తేదీతో శక్తివంతమైన మాస శివరాత్రిలోపు మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు 100% జరగబోయే మార్పులు. కన్యా రాశి వారికి నవంబర్ 18వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి మాస శివరాత్రి లోపుగా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరే విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక పొట్టిగా గాక మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, వెడల్పైనటువంటి నుదురు ఉంటాయి. వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుమధురంగానే మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి తలపెట్టిన పనిలో సహచరుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక పరంగా పురోగతి అనేది ఉంటుంది. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దగ్గర వారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామం జపం మంగళప్రదం. సమయానికి పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం మీరు సాధిస్తారు. సాహసపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా సఫలీకృతులు అవుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, లాభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక అదృష్టం మరింతగా పెరుగుతుంది. స్థిరాస్తులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషము నెలకొంటుంది. మీకు ఈ వారం చివరిలో మాత్రం ఒక ముఖ్యమైన పని అయితే మాత్రం పూర్తి అవుతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా విజయాలు సాధిస్తారు. కనకదార స్తోత్రం చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నవంబర్ నెల వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మాత్రం మారుతుందండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఈ సమయంలో ఏర్పడబోతూ ఉంది. ఈ రాశి జాతకులు, ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. వృత్తిపరంగా మీకు చాలా అద్భుతమైన సమయము. మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. 11వ ఇంట్లో గురువు సంచారం, మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం అయితే రావచ్చు. ఇది మీకు మంచి పదవి మరియు ఆదాయాన్ని పొందడానికి అయితే మాత్రం సహాయం చేస్తుంది. నవంబర్ 16 నుండి కూడా రవి మీ యొక్క 3వ ఇంట్లో కుజునితో కలుస్తాడు. ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగాను, ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో విజయవంతం అయ్యేలాగా కూడా చేస్తుంది. ఈ నెల మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో రవి నీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ 23 తర్వాత బుధుడు వక్రీకరించినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మాట్లాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా మీకు ఈ నెల అద్భుతంగానే ఉంటుంది. మీ 2వ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు ఉండడం సంపదకు అద్భుతమైనటువంటి సంచారం. 11వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. మరియు ఈ నెల కొన్ని ఊహించని లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు కూడా చాలా మంచిదే. కుటుంబ పరంగా ఈ సమయం బాగుంటుందండి. 2వ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి అనేది ఉంటుంది. అయినప్పటికీ 7వ ఇంట్లో శని ఉండడం వలన మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత కూడా అవసరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది. కానీ మొదటి 2 వారాల్లో నీచరవి కారణంగా కళ్ళు, దంతాలు మరియు చర్మానికి సంబంధించిన కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆ తర్వాత మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా కలవారుగా ఉంటారు. 6వ ఇంట్లో రాహువు కూడా ఒక శక్తివంతమైనటువంటి సంచారం. ఇది ఏదైనా సరే ఆరోగ్య సమస్యలను త్వరగా
అధిగమించడానికి సహాయపడుతుంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల కూడా చూస్తారు. మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుందండి. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా ఈ సమయంలో దానిపైన పనులు ప్రారంభించవచ్చు. 7వ ఇంట్లో శని కారణంగా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 23 తర్వాత కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చేయకుండా ఉండడమే మేలు. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన నెల. వారు తగిన గుర్తింపు మరియు వారి పరీక్షలో మెరుగైన ఫలితాలు అయితే పొందవచ్చు. మీ యొక్క 5వ ఇంటి అధిపతి శని 7వ ఇంట్లో ఉండి మీ యొక్క 7వ ఇంటిని చూస్తున్నాడు. ఇది మిమ్మల్ని క్రమశిక్షణతోనూ మరియు కష్టపడి పనిచేసేలాగా కూడా చేస్తుంది. గురువు మద్దతు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు మంచి ఫలితం అయితే ఉంటుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి వీరు అధికంగా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం చాలా తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. వీరు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేసుకుంటూ ఉంటారు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏదైనా పని చేస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నుండి వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో మాత్రం అసలు ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలుచుట, వారిపైన వారి జాలి పట్టుట అనే లక్షణాలు కూడా వీరు కలవారిగా ఉంటారు. జనసమ్మధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధు మిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.